హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ట్రేడింగ్ విత్ 5000 ఫర్ 30 days ఈ ఛాలెంజ్ లో గైస్ ఈ రోజు వచ్చేసి డే 4 గైస్. ఓకేనా? సో మనం కంటిన్యూస్లీ 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నాం కదా. 3 వీడియోస్ కూడా ఛానల్ పైన ఉంటాయి, మీరు ఇప్పటి వరకు చూడకపోతే చూడండి. కంటిన్యూస్లీ 3 days నుండి ప్రాఫిట్ అయితే ఉన్నాం గైస్. ఓకేనా? సో ఈ రోజు కూడా లైవ్ లో మీ ముంగట ఒక ట్రేడ్ అయితే తీసుకోబోతున్నా. సో చూద్దాం ఈ రోజు మనం ప్రాఫిట్ అవుతామా లాస్ అవుతామా ఏం జరుగుతుందో మీ ముంగట అయితే మొత్తం చూడడానికి అయితే కనిపిస్తుంది. అండ్ గైస్ మీ ముందే నేను ఎనలైసిస్ చేస్తా అండ్ టార్గెట్ స్టాప్ లాస్ ప్రతి ఒక్కటి లైవ్ లో అయితే చేసి అయితే చూపించబోతున్నా. సో వీడియోని అయితే ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి. మీరు ఇలాంటి వీడియో చూస్తే ఏమైతుంది అంటే మీరు కూడా ట్రేడింగ్ చేస్తారు కదా, అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది గైస్. ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఏంది అనేది ఒక చిన్న క్లూ లాగా అయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూస్తుండండి. అండ్ గైస్ మీరు ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే లేదు, బట్ లైక్ అయితే డెఫినెట్లీ కొట్టండి గైస్. ఓకేనా? సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడైతే నేను గ్రో యాప్ ని అయితే ఓపెన్ చేసుకున్నా. సో ఇప్పుడు మీకు మొత్తము గ్రో యాప్ లోనే చేసి చూపించబోతున్నా. ఎందుకంటే గ్రో యాప్ కొంచెం బిగినర్స్ కోసం మంచి ఉంటది కాబట్టి మీరు ట్రేడింగ్ వేరే దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఏంజిల్ వన్, అప్ స్టాక్స్ చాలా ఉన్నాయి, మీరు దేంట్లో అయినా సరే చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం బిగినర్స్ కి కొంచెం అర్థం చేయడానికి కూడా ఈజీగా ఉంటదని నేను గ్రో యాప్ లో చేసి చూపిస్తున్నా. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకోండి, మన బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుందాం. మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకొని చూడండి గైస్, ఈ రోజు నా దగ్గర 5612 రూపీస్ అనేవి ఉన్నాయి. నిన్న కూడా ఒక ట్రేడ్ తీసుకుంటే నిన్న కూడా ప్రాఫిట్ అయినాం కదా. అంటే 3 ట్రేడ్స్ ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ మొత్తము అంటే బ్రోకరేజ్ చార్జెస్ కట్ అయిపోయి మనకి 612 రూపీస్ ఇక్కడైతే ప్రాఫిట్ అయితే ఉన్నాం గైస్. ఓకేనా? సో ఇప్పుడైతే లైవ్ లో ట్రేడ్ తీసుకోబోతున్నా, జాగ్రత్తగా చూడండి. సింపుల్ గా బ్యాక్ వచ్చేస్తా. సో ఇక్కడ నుండి నేను నిఫ్టీ 50 అయితే ట్రేడ్ చేయబోతున్నా గైస్. సరేనా? సో మీరు నిఫ్టీ 50 చేయండి, బ్యాంక్ నిఫ్టీ దేంట్లో అయినా చేయండి గైస్, మీ ఇష్టం. సరేనా? సో నిఫ్టీ 50 అయితే ఓపెన్ చేసుకుంటా. ఇక్కడ నుండి చార్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా గైస్. ఓకేనా? సో ఇక్కడైతే చార్ట్ ను ఓపెన్ చేసుకున్నా, కొంచెం మంచిగా చేసుకుంటా గైస్, ఎందుకంటే మనకి మంచిగా అర్థం కావాలి, మంచిగా కనిపించాలి కాబట్టి. సరేనా? ఇక్కడైతే చార్ట్ ని సరిగ్గా సెట్ చేసుకున్నా. ఈ రోజు డేట్ వచ్చేసి 6 గైస్. ఓకేనా? సో ఈ రోజు చూసుకోండి గైస్, మార్కెట్ అనేది ఇక్కడ నుండి అయితే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుండి ఓపెనింగ్ అయ్యి కొంచెం ఇక్కడైతే బులిష్ వ్యూ అయితే చూపించింది. తర్వాత చూడండి సేలర్స్ అనేవి కొంచెం యాక్టివ్ అయినారు, తర్వాత మళ్ళీ బులిష్ వ్యూ అయితే చూపించింది. మళ్ళీ చూడండి చిన్న సిల్లింగ్ సైడ్ అయితే వస్తుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ కొంచెం మనం వెయిట్ చేద్దాం. కొంచెం మీకు బ్యాక్ సైడ్ తీసుకెళ్తే చూడండి, నిన్న ట్రేడ్ తీసుకున్నా కదా గైస్. నిన్న చూడండి ఇక్కడైతే నేను ఒక జోన్ మార్క్ చేసుకొని ఇక్కడైతే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా కదా. సో జస్ట్ నేను ఇక్కడ 10 పాయింట్స్ తీసుకొని బయటికి అయితే వచ్చేసిన కదా. ఒకవేళ నేను 10 పాయింట్స్ తీసుకోకపోతే గైస్ ఇక్కడ దగ్గర నాకు నిజం చెప్తున్నా 200 పాయింట్స్ వస్తుండే గైస్. 200 పాయింట్స్ అంటే 1 month లో ఏదైతే ట్రేడ్ చేస్తామో మొత్తం 1 month మొత్తం మన పైసలు అనేవి ఒకటేసారి వెళ్ళిపోతుండే. బట్ గైస్ అస్సలు ఆశపడద్దు, ఒక డిసిప్లిన్ పెట్టుకోవాలి. మనం ఇంత లాస్ అయితే ఇంతనే తీసుకుంటా, ఒక టార్గెట్ తీసుకుంటే ఇంతనే తీసుకుంటా అని క్యాల్కులేటెడ్ రిస్క్ అనేది తీసుకోవాలి గైస్. ఓకేనా? సో ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే ఈ రోజు కూడా లైవ్ లో ట్రేడ్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. సో చూసుకోండి గైస్, మార్కెట్ అయితే ఇక్కడైతే ఇప్పుడైతే నడుస్తుంది కాబట్టి సో ఇక్కడ నాకు కొంచెం కన్ఫర్మేషన్ అనేది దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంటే కొద్దిసేపు వెయిట్ చేస్తా, మీరు జాగ్రత్తగా చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే నేను ఒక చిన్న జోన్ అనేది మార్క్ చేసుకుంటున్నా బ్రో, ఎందుకంటే ఇది కొంచెం ఒక ఇంపార్టెంట్ జోన్ లాగా అనిపిస్తుంది కాబట్టి నాకు. సరేనా? చూస్తుండండి మీరైతే. సో గైస్ ఇక్కడ నేను జోన్ మార్క్ చేసుకోవడానికి రీజన్ ఏంది, నేను ఇంపార్టెంట్ జోన్ అని ఎందుకు అన్నానో మీకు చూపిస్తా. సో ఫిబొనాచితో చూసుకుంటే గైస్ లోవర్ టు హై ఇక్కడ మార్క్ చేసుకుంటే చూడండి గైస్, ఇదైతే ఎగ్జాక్ట్లీ 0.5 లెవెల్ దగ్గరకి అయితే వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసి ఇక్కడైతే నేను పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా గైస్. ఓకేనా? సో జాగ్రత్తగా చూస్తుండండి. చూడండి గైస్ ఇక్కడైతే ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ చేస్తుంది కాబట్టి నేను ఫాస్ట్ ఇక్కడైతే ఒక ట్రేడ్ తీసుకుంటా. సింపుల్ గా ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడైతే చూసుకోండి 24,250 స్ట్రైక్ ప్రైస్ పైన అయితే బై చేస్తున్నా. ఓకేనా? సో కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేను చాలా ఫాస్ట్ గా చేస్తున్నా, జాగ్రత్తగా చూస్తుండండి. సింపుల్ గా నేను బై పైన క్లిక్ చేసేస్తా. జస్ట్ ఒకటే లాట్ తీసుకున్నా గైస్. ఇక్కడైతే చూసుకోండి చార్ట్ ఓపెన్ అయిపోయింది. చూసుకోండి గైస్ ఇక్కడైతే క్యాండిల్ అనేది చాలా ఫాస్ట్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు నేను పొజిషన్ డీటెయిల్స్ లకు వెళ్ళి చూపిస్తా. చూడండి పొజిషన్ లకు వచ్చేస్తా. చూడండి గైస్ ఇక్కడైతే చూసుకోండి 55 వరకు అయితే వచ్చింది, 155 వరకు మార్కెట్ అనేది. సో ఇప్పుడు నేను టార్గెట్ స్టాప్ లాస్ పెడతా ఫాస్ట్ గా. సింపుల్ గా ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని యాడ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పైన క్లిక్ చేసుకొని సో గైస్ ఇక్కడైతే నేను 146 స్టాప్ లాస్ తీసుకుంటున్నా. టార్గెట్ అనేది 161 అయితే టార్గెట్ అనేది పెట్టుకుంటున్నా. జస్ట్ లాస్ అయితే 5 పాయింట్స్, టార్గెట్ వస్తే మనకు 10 పాయింట్స్. ఓకేనా? సేల్ పైన క్లిక్ చేసేస్తా. చూడండి మనకైతే ఇక్కడైతే టార్గెట్ స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు పొజిషన్ లోకి వచ్చేస్తే చూడండి గైస్ ఇక్కడైతే మార్కెట్ 151 అట్లయితే నడుస్తుంది బ్రో. సో చూసుకోండి 150 వరకు వచ్చేసింది మార్కెట్ అనేది. సో చూద్దాం 149 గైస్ ఇక్కడైతే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మన టార్గెట్ స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. బట్
బట్ ఇక్కడ చూసుకోండి 152 అట్లయితే నడుస్తుంది. ఇది మార్కెట్ అనేది 156 కి టచ్ అవ్వగానే మన స్టాప్ లాస్ అనేది హంట్ అయిపోతుంది, సరేనా. సో జస్ట్ ఒక 5 పాయింట్ స్టాప్ లాస్ గైస్. ఒకవేళ స్టాప్ లాస్ హంట్ అయినా ఏం దిగులు పడద్దు, అంటే ప్రాబ్లం ఏం తీసుకోవద్దు, వరీ అవ్వద్దు, సరేనా. సో ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తోని మనం ట్రేడ్ అనేది చేయాలి, ఓకేనా. సో ఇక్కడ చార్ట్ ను ఓపెన్ చేసుకుంటా నేను. సో చూసుకోండి గైస్, ఇక్కడ మనకు కొంచెం లాస్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లాస్ చూడనికి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం గైస్ కొంచెము. ఓకే గైస్, ఇక్కడైతే మన స్టాప్ లాస్ అనేది హంట్ అయిపోయింది గైస్, ఓకేనా. సో ఇప్పుడు మీకు బ్యాక్ వచ్చి చూపిస్తా చూడండి గైస్, మార్కెట్ అనేది 144 దాకా అయితే వచ్చేసింది బ్రో, అందుకే మన స్టాప్ లాస్ హంట్ అయిపోయింది. సో గైస్ ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఒక చిన్న మిస్టేక్ చేసిన బ్రో. ఇక్కడ చార్ట్ లో చూసుకుంటే చూడండి, నా ఎనలైసిస్ అయితే ఎక్దమ్ యాక్యురేట్ గా ఉండే, బట్ గైస్ ఇక్కడ ఏం చేసిన అంటే నేను కొంచెం తొందరగా చేసిన, అంటే మీకు చూపించడంలో నేను ట్రేడ్ తీసుకోవడం కొంచెం లేట్ గా తీసుకున్నా. అదే కొంచెం నేను ముందు తీసుకుంటే నాకు ప్రాఫిట్ డెఫినెట్లీ టార్గెట్ దొరుకుతుండే, లేదంటే నేను ఈ క్యాండిల్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ చూసి తీసుకున్నా నాకు అయిపోతుండే, ఓకేనా. బట్ ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ గా చేసిన కాబట్టి సో ఇక్కడైతే నా స్టాప్ లాస్ హంట్ అయిపోయింది. అయినా నో ప్రాబ్లం గైస్, 3 డేస్ నుండి మనం కంటిన్యూస్ ప్రాఫిట్ లో ఉండే కదా. సో ఒక్క రోజు ఈ రోజు లాస్ అయిపోయింది, ఏం టెన్షన్ తీసుకోవద్దు. మనం అంతా తోప్ ట్రేడర్ ఎవ్వరు ఉండరు గైస్, ఓకేనా. ప్రతి రోజు ప్రతి ట్రేడ్ లో ప్రాఫిట్ రావాలంటే ఏ ట్రేడర్ ఎవ్వరు చేయలేడు బ్రో అట్లా, సరేనా. ఎంత పెద్ద తోప్ అయినా సరే, మీరు ఎంత పెద్ద కోర్సెస్ అయినా బై చేసుకోండి, మీకు డెఫినెట్లీ ఒక్కసారైనా లాస్ అవుతుంది. అందుకే నేను అంట 1:2 రేషియో మెయింటైన్ చేసుకోవాలి గైస్. స్టాప్ ఒకవేళ లాస్ అయితే 1 అంటే జస్ట్ 5 రూపీస్ పోవాలి, అదే ప్రాఫిట్ వస్తే మనకు 10 రూపీస్ అనేది రావాలన్నట్టు మనం ఇక్కడ మెయింటైన్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ 5 రూపీస్ లాస్ అయింది మనకు, ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ మనం ఓవరాల్ గా చూసుకుంటే ప్రాఫిట్ లోనే ఉన్నాం. 3 డేస్ నుండి కంటిన్యూస్లీ మనం ప్రాఫిట్ లో ఉండే కదా. సో ఈ రోజు లాస్ అయింది, నో ప్రాబ్లం గైస్, ఓకేనా. సో ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది గైస్ నాతోని. ఈ మిస్టేక్ తో మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి ఏంది అనేది. సో నేను నెక్స్ట్ క్యాండిల్ చూసి ట్రేడ్ తీసుకుంటే మాత్రం ప్రాఫిట్ అవుతుండే, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం సో ఇక్కడ పొజిషన్ లోకి వచ్చేస్తా చూడండి గైస్. ఇక్కడైతే మళ్ళీ మార్కెట్ 154 వరకు అయితే వచ్చేసింది చూసుకోండి. 156 60 160 163 వరకు వచ్చేసింది చూసుకోండి. చార్ట్ లో చూసుకుంటే చూడండి మళ్ళీ రెడ్ క్యాండిల్ అనేది వచ్చేసింది కదా. అంటే గైస్ ఇక్కడ మన స్టాప్ లాస్ హంట్ చేసేసి మళ్ళీ కిందికి అయితే వచ్చేసింది గైస్, ఓకేనా. సో ఇక్కడ నేను కొంచెం ఈ క్యాండిల్ ఎండ్ అయిన తర్వాత నేను ట్రేడ్ తీసుకుంటే నిజంగా చెప్తున్నా టార్గెట్ మన హిట్ అయిపోతుండే, బట్ కొంచెం నాది ఒక చిన్న మిస్టేక్ అయింది. బట్ గైస్ ఇక్కడ మన ఎనలైసిస్ అనేవి 100% యాక్యురేట్ గా ఉండే, ఓకేనా. సో మీరు కూడా ఈ విధంగా ఎనలైజ్ చేసి జాగ్రత్తగా అయితే ట్రేడ్ తీసుకోండి గైస్, ఓకేనా. సో ఈ రోజు అయితే లాస్ అయింది బ్రో, నో ప్రాబ్లం, సరేనా. సో ఇప్పుడు మీకు చూపిస్తాం మనం ఎంతకు పర్చేస్ చేసినాం, ఎంతకు సేల్ చేసినాం అనేది. సో ఇక్కడ మళ్ళీ పొజిషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి 151 కి పర్చేస్ చేసినాం, 146 కి అయితే ఇదైతే సేల్ అయిపోయింది గైస్, ఓకేనా. 146.25 పైసాకి అయితే సేల్ అయిపోయింది, సరేనా. సో ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్రోకరేజ్ చార్జెస్ ఎంత తగిలినాయి, ఎంత లాస్ అయిందో చూసుకుందాం. సింపుల్ గా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి గైస్ ఇక్కడైతే 178 రూపీస్ లాస్ అనేవి అయినాం గైస్. అంటే బ్రోకరేజ్ చార్జెస్ తో పాటు 123 మన లాస్ అండ్ బ్రోకరేజ్ చార్జెస్ తో పాటు 178 రూపీస్ అనేవి ఇక్కడైతే లాస్ అనేది అయినాం, ఓకేనా. సో అయినా నో ప్రాబ్లం గైస్, మీరు ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోండి, 1:2 రేషియోని మెయింటైన్ చేయండి, సరేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ ట్రేడ్ తోని చాలా అంటే చాలా నేర్చుకోనికి దొరికింది అని అనిపిస్తుంది నాకైతే, నేర్చుకున్నారు కూడా అనుకుంటున్నా, ఓకేనా. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. సో మళ్ళీ గైస్ నెక్స్ట్ ట్రేడ్ లో అయితే కలుద్దాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.